సుందరగిరి అనే పచ్చని గ్రామంలో ఊరి చివర ఒక శిథిలమైన మట్టి ఇంట్లో సోమయ్య అనే రైతు తన భార్య గౌరీ, 10ఏళ్ల కొడుకు గోపి, 8ఏళ్ల కూతురు రాధాతో నివసించేవాడు. అతని ప్రపంచం అతనికున్న ఎకరం నేల చుట్టూనే తిరిగేది. కాని ఆ నేల కూడా ఇప్పుడు తనది కాదు. వడ్డీ వ్యాపారి శేషయ్య దగ్గర చేసిన అప్పుకు అది తాకట్టులో ఉంది. వరుసగా 2 ఏళ్లు వానలు పడక, భూమి బీటలు వారి, పంటలు పండక, చేసిన అప్పు వడ్డీతో కొండలా పెరిగి సోమయ్య కుటుంబాన్ని పూట గడవని స్థితికి నెట్టేసింది. వారి మట్టి ఇల్లు వారి పేదరికానికి ప్రతిరూపం. వాళ్ళ ఇంటి పెరట్లో సోమయ్య తాతల కాలం నాటి ఒక పాత మామిడి చెట్టు ఉండేది. ఏళ్ల తరబడి ఒక్క పూత కూడా పూయని ఆ మోడుబారిన చెట్టు ఆశలు అడిగంటిన సోమయ్య బతుకు అద్దంలా నిలిచి ఉండేది. దాని నీడలో కూర్చున్నప్పుడు సోమయ్యకు తన బతుకు కూడా అలాగే మోడుబారిపోయిందని అనిపించేది. ఒకరోజు రాత్రి గౌరమ్మ ఉన్న సరుకులతో గంజి కాస్తుంది. అవి తాగినా కూడా వాళ్ళ ఆకలి తీరలేదు. ఆకలేస్తుందమ్మా. అవునమ్మా, తాగిన గంజి ఎప్పుడూ అరిగిపోయింది. ఆకలికి కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టండి నాన్న. రేపు మీ నాన్న ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒకటి సంపాదించి తెస్తారు. ఎక్కడికి వెళ్ళను గౌరీ, ఎవరి దగ్గరికి వెళ్ళను. ఊళ్ళో అందరి బతుకులు మనలాగే ఉన్నాయి. నన్ను నమ్మి ఎవరైనా అప్పు ఇస్తారా? ఆ మాటలకు గౌరీ గుండె తరుక్కుపోయింది. పిల్లలు ఆకలితోనే నిద్రలోకి జారుకున్నారు. వాళ్ల ముఖాల్లోని దీనత్వాన్ని చూడలేక ఆమె నిశ్శబ్దంగా పెరట్లోని తులసికోట ముందు మట్టి ప్రమిదలో దీపం వెలిగించింది. అమ్మా తులసమ్మా, నీకు వేరుగా నైవేద్యం పెట్టే తాహతు కూడా నాకు లేదు. నా కన్నీళ్లనే నైవేద్యంగా స్వీకరించు. నా భర్త కష్టాన్ని చూడలేకపోతున్నాను. నా పిల్లల ఆకలిని భరించలేకపోతున్నాను. మా కష్టాలు గట్టెక్కే దారి చూపించు తల్లి. మాకు ఇంకెవ్వరూ దిక్కులేరు. ఆమె ఆర్తనాదం ఆకాశం విందో లేదో తెలీదు. కాని మరుసటి రోజు ఉదయం ఆ పెరట్లో ఓ అద్భుతం జరిగింది. రాత్రి వరకు మోడులా ఉన్న ఆ మామిడి కొమ్మకు ఉదయం సూర్యుడి కిరణాల్లా మెరిసిపోతూ ఒకే ఒక్క బంగారు మామిడి పండు వేళ్లాడుతోంది. అమ్మా అమ్మా, త్వరగా రా, చూడు, మన చెట్టుకు పండు కాసింది. ఎంత బావుందో. ఏంటి, ఆ మూడు చెట్టుకా? నీకు కలొచ్చిందేమో అంటూనే బయటకు వచ్చి చూసిన గౌరీ, ఆ వెనకే వచ్చిన సోమయ్య ఆశ్చర్యంతో నోట మాట రాక నిలబడిపోయారు. అది నిజంగానే బంగారం పండు. సోమయ్య భయపడుతూనే దాన్ని తాకి చూశాడు. అది చల్లగా బరువుగా లోహంలా తగిలింది. గౌరీ, ఇది ఇది నిజమేనా? దేవుడు మనల్ని కరుణించాడు. మన పూజలు ఫలించాయి. మన కష్టాలు తీరిపోయాయి. ఏమండి, ఇది దైవమిచ్చిన వరం. మన అదృష్టమని గర్వపడకూడదు. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సోమయ్య ఆ పండును అత్యంత జాగ్రత్తగా కోసి ఒక పాత గుడ్డలో చుట్టి ఎవరికీ తెలియకుండా పట్టణానికి తీసుకెళ్లాడు. అతని గుండె దడదడలాడుతోంది. దారిలో ఎవరైనా దొంగిలిస్తారేమోనని భయం, దాని విలువ ఎంత వస్తుందోనని ఆశ. అక్కడి పెద్ద నగల వ్యాపారి ఆ పండుని చూసి మొదట నమ్మలేదు. తర్వాత ఆశ్చర్యపోయాడు. దాన్ని పరీక్షించి అది స్వచ్ఛమైన బంగారమని నిర్ధారించుకుని దానికి కొన్ని 100 వరహాలు ఇచ్చాడు. ఆ డబ్బుతో సోమయ్య ముందుగా శేషయ్య బాకీ వడ్డీతో సహా తీర్చేశాడు. ఒరే సోమయ్య, ఎక్కడిదిరా ఇంత డబ్బు? రాత్రికి రాత్రి ఏ లంకె బిందెలో తవ్వేశావా? లేక ఏమైనా దొంగతనం చేశావా? నా అదృష్టం పండింది శేషయ్య. నా దేవుడే నా ఇంటికి నడిచి వచ్చాడు. ఇక నీ దగ్గర చేతులు చాచాల్సిన కర్మ నాకు లేదు. నా పత్రం నాకు ఇచ్చేయి. ఆ రోజు నుండి ప్రతిరోజు ఆ చెట్టుకు ఒక బంగారు పండు కాయడం మొదలైంది. సోమయ్య కుటుంబం తలరాత పూర్తిగా మారిపోయింది. మట్టి ఇల్లు కూల్చి ఆ స్థానంలో 2 అంతస్తుల మేడ వెలిసింది. సోమయ్య పొలం వైపు చూడడమే మానేశాడు. పిల్లల ప్రపంచం కూడా రంగులమయమైంది. అన్నయ్య చూడు, నేను అచ్చం రాకుమారులా లేను? నువ్వే కాదు, నేను కూడా మహారాజునే. ఈ గుర్రంతో నేను ఊరంతా తిరిగేస్తాను. కిష్టయ్య కొడుకు దగ్గర ఇలాంటిది లేదు. వాడికి చూపించి ఏడిపిస్తాను. అవునన్నయ్య, మొన్న సంతలో గాజుల దుకాణం దగ్గర నిలబడితే అమ్మ నన్ను లాక్కొచ్చేసింది. ఇప్పుడు ఆ దుకాణం మొత్తాన్నే కొనమని నాన్నని అడుగుదాం. ఒకరోజు రచ్చబండ దగ్గర పాత స్నేహితుడు కృష్ణయ్య పలకరించాడు. ఏంట్రా సోమయ్య, పొలం పనులు మొదలు పెట్టవా? దుక్కి దిన్నే సమయం వచ్చింది.
నీ సాయం కావాలి. పొలం పనా? ఆ బురదలో పని చేయడానికి నాకేం తక్కువైంది? నేనిప్పుడు మీలాంటి కూలీని కాదు, నేను యజమానిని. నా స్థాయి వేరు, మీ స్థాయి వేరు. మీలాగా చెమట వాసన కొట్టుకుంటూ బతకాల్సిన అవసరం నాకు లేదు. ఆ మాటలకు కృష్ణయ్యతో పాటు అక్కడున్న రైతులందరూ నిశ్చేష్టులయ్యారు. సోమయ్య మారిపోయాడని, డబ్బు వాడికి కళ్ళు నెత్తికెక్కేలా చేసిందని అనుకున్నారు. ఇంట్లో గౌరీ కూడా భర్త మార్పును చూసి భయపడింది. ఏమండి, ఒకప్పుడు పూట గడవక మనం ఎంత ఏడ్చామో గుర్తుందా? ఈ కష్టకాలంలో మనకు సాయం చేసిన ఊరివాళ్లను అలా చులకనగా మాట్లాడకండి. ఆ భూమి తల్లి మనకు ప్రాణం పోసింది. ఈ బంగారు పండు మనకు దేవుడిచ్చిన పరీక్ష లాంటిది. దాన్ని చూసి గర్వపడకూడదు. ఆపవే నీ వేదాంతం. కష్టాలు వచ్చినప్పుడు ఏడ్చావు, ఇప్పుడు సుఖం వస్తే దాన్ని చూసి ఏడుస్తున్నావా? నా అదృష్టాన్ని చూసి ఆనందించడం నేర్చుకో. నా పిల్లల్ని మహారాజులా పెంచుతాను. ఇకపై నాతో ఇలాంటి మాటలు మాట్లాడుకో. గౌరీ మౌనంగా ఉండిపోయింది. భర్త అహంకారం అనే నిప్పురవ్వ వారి సంతోషాన్ని ఎప్పుడు కాల్చేస్తుందో అని భయపడింది. రోజులు గడిచాయి. సోమయ్య విలాసాలు పెరిగాయి. కాని ఒక ఉదయం వాళ్ల అదృష్టం ఆగిపోయింది. ఆ మామిడి చెట్టుకు బంగారు పండు కాయలేదు. ఆ తర్వాత రోజూ కాయలేదు. సోమయ్యలో ఆందోళన మొదలైంది. ఉన్న డబ్బు వేగంగా కరిగిపోవడం మొదలైంది. కొత్తగా వచ్చిన స్నేహితులు ఒక్కొక్కరుగా జారుకున్నారు. ఖర్చులు తగ్గలేదు. కాని ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. ఒకరోజు గోపి ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. ఏమైందిరా కన్నా, ఎందుకీ దెబ్బలు? కిష్టయ్య బాబాయ్ కొడుకు నన్ను కొట్టాడమ్మా. మీ నాన్నకు పొగరెక్కువైంది. వాళ్ళ బంగారు పండు కథ కంచికి వెళ్ళింది. అందుకే వాళ్ళ చెట్టు మూడైపోయింది. మళ్ళీ బిచ్చగాళ్ళయ్యారు అని అంటున్నాడు. ఆ మాటలు విన్న సోమయ్య సిగ్గుతో అవమానంతో కుంగిపోయాడు. గౌరీ చెప్పిన మాటలు, ఊరివాళ్లను తను అన్న మాటలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. నా కొడుకును కొట్టింది వాడు కాదు గౌరీ. నా అహంకారం, నా గర్వం. నా కళ్ళు మూసుకుపోయి అందరినీ దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఏం మిగిలింది మనకు? ఈ మేడ తప్ప. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. తన తప్పును పూర్తిగా గ్రహించాడు. మరుసటి రోజు ఉదయం ఎవ్వరితో చెప్పకుండా తన పాత నాగలిని భుజాన వేసుకుని తాకట్టు నుండి విడిపించుకున్న పొలం వైపు నడిచాడు. పొలమంతా కలుపు మొక్కలతో నిండి అడవిలా ఉంది. దాన్ని చూసి ఆ గట్టుమీద కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చాడు. భూమి తల్లి, నిన్ను కాదనుకున్న పాపాత్ముణ్ణి నన్ను క్షమించు అని వేడుకున్నాడు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన సోమయ్యలో పాత రైతు కనిపించాడు. నన్ను క్షమించు గౌరీ. డబ్బు మత్తులో దారి తప్పాను. మనల్ని బతికించే భూమిని కాదనుకున్నాను. నేను మనిషిని కాదు. అలా అనకండి. తప్పు తెలుసుకున్నారు. అదే చాలు. పోయిందేమీ లేదు. మన పొలం మనకోసం ఎదురుచూస్తుంది. మనం మళ్లీ కష్టపడదాం. ఆ మాటలు సోమయ్యకు ధైర్యాన్నిచ్చాయి. ఆ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. వాళ్ల దగ్గరకు సోమయ్యే స్వయంగా వెళ్లి క్షమించమని అడిగాడు. కొన్ని నెలల కఠోర శ్రమ తర్వాత సోమయ్య పొలం పచ్చని పైరుతో కళకళలాడింది. పంట చేతికొచ్చిన రోజు ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. ఒకరోజు రాత్రి అందరూ భోజనం చేశాక ఇంటి అరుగు మీద కూర్చున్నారు. నాన్న, మన మామిడి చెట్టుకు మళ్ళీ బంగారం పండు ఎప్పుడు కాస్తుంది? సోమయ్య నవ్వి, ఆ బంగారు పండు మనకు గర్వాన్ని, సోమరితనాన్ని మాత్రమే ఇచ్చింది. అది శాశ్వతం కాదు. కానీ ఈ భూమి తల్లిని నమ్ముకుని మనం చిందించే చెమట మనకు ఆత్మగౌరవాన్ని, శాశ్వతమైన తృప్తిని ఇస్తుంది. మన కష్టంతో పండిన ఈ ప్రతి గింజ ఒక బంగారు పండుతో సమానం. ఇదే మనం ఎప్పటికీ మర్చిపోకూడని నిజం. ఆ మాటలు పిల్లల మనసుల్లో బలంగా నాటుకుపోయాయి. అన్నయ్య, నాన్న చెప్పింది నిజమే కదా. ఆ బంగారు పండు ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు మనం పండించిన ఈ అన్నం తింటుంటేనే కడుపు నిండుగా సంతోషంగా ఉంది. అవును రాదా, అప్పుడు నా దగ్గర చెక్క గుర్రం ఉంది. కానీ నాతో ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు. ఇప్పుడు నా దగ్గర బొమ్మలు లేకపోయినా కిష్టయ్య కొడుకు, మిగతా వాళ్ళందరూ నాతో ఆడుకుంటున్నారు. ఇదే బాగుంది. ఆ ఇంట్లో ఇప్పుడు బంగారు పండ్లు లేకపోవచ్చు. కాని ఎప్పటికీ తరగని అనుబంధాలు, కష్టపడి బతికే గౌరవం ఉన్నాయి. ఆ రాత్రి ఆ కుటుంబం ఏ అదృష్టమూ ఇవ్వలేని గొప్ప శాంతితో నిద్రపోయింది.